మన దగ్గర బాగా డబ్బులున్నప్పుడు, మనం హ్యాపీగా ఉన్నప్పుడు అందరూ మన దగ్గరగా ఉంటారు. అదే మనకేం లేదని తెలిస్తే మాత్రం మనల్ని వదిలిపెట్టి ఎళ్ళిపోతారు. కష్టంలో, సుఖంలో మనకు తోడుగా ఉండేటోళ్ళే నిజమైన బంధువులు, ఆప్తులు. అట్లాంటోళ్ళు ఒక్కలున్నా చాలనిపిస్తది. ఇక్కడైతే మా అక్కకి, చిట్టి తల్లికి ఈరోజు పురిటి స్నానం చేయిస్తున్నాము. బాలింతలు పసుపుని ఆయిల్‌లో ఉడకబెట్టి చల్లారిన తర్వాత ఇట్లా ఒళ్ళంతా పెట్టుకోవాలంట. లేకపోతే ఒళ్ళు మొత్తం ముల్లులాగా లేస్తదంట. ఈ అమ్మమ్మ చెప్పింది నాకు. ఇంకా మా అక్కనేమో నడవలేకపోతుంది. కొంచెం సపోర్ట్ తీసుకొని నడిపించిన. ఇంకా స్నానం చేయించాలి కదా! ఈరోజు పురిటి స్నానం అనేసి. ఈ వాటర్ అయితే ఆయిలాకు అండ్ వేపాకు వేసి కాగబెట్టినాము. ఆ వాటర్ తోటే బాలింతకి స్నానం చేయించాలంట. ఇక స్నానం తర్వాత అయితే సాంబ్రాణి వేస్తున్నాము. అరచేతులు, అరికాలు ఎప్పుడు వార్మ్‌గా ఉండాలంట. ఇవి నాకు కూడా తెలవదు అన్నీ. కానీ అన్నీ ఒక్కొక్కటి చూసి నేర్చుకుంటున్నా. ఇక మా అక్కని చూసుకోవాలి కదా నేనే. ఇంకెవరు ఏది చెప్పినా గానీ నేను మా అక్క విషయంలో అయితే పాటిస్తా. ఎందుకంటే చాలా కేర్‌గా చూసుకోవాలి కదా! ఇప్పుడు బేబీ కూడా ఉంది.